ఈరోజు మనం అసలుకి జావాస్క్రిప్ట్లో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎందుకు ఆపరేటర్స్ యూజ్ చేస్తారు, అసలుకి ఆపరేటర్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. జనరల్గా ఆపరేటర్స్ అనేవి మనం 6 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఏదైనా కండిషన్స్ మనము ట్రూ కానీ లేకుంటే ఏదన్నా మనం కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేస్తే దాన్ని ఆపరేటర్స్ అంటారు. సో ఆపరేటర్ 6 టైప్స్ ఏందనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ అర్థమెటికల్ ఆపరేటర్. అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే మ్యాథమెటికల్ జనరల్ మనకు తెలిసిన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మాడ్యులస్ కానీ లేకుంటే ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అట్లా ఏవైనా కానీ మనము అర్థమెటిక్ ఆపరేటర్స్లో యూజ్ చేస్తాం. అసలుకి ఎట్లా అనేది అనుకుంటే ఇఫ్ మనము ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఇస్తే వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూ ఇస్తే ఈ రెండు మనం కాన్కాట్ చేయాలంటే అంటే అడిషన్ చేయాలంటే వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఇచ్చినాం అనుకో. సో ఈ సి అనే వాల్యూ ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ అంటే అడిషన్ చేసుకుంటుంది. అలా మనం సబ్స్ట్రాక్షన్ ఇచ్చిన మల్టిప్లికేషన్ ఇచ్చిన డివిజన్ ఇచ్చిన ఆర్ఎల్స్ మాడ్యులస్ కానీ ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ ఒక వాల్యూ ఏ దానికైనా కానీ సేమ్ లాజిక్ అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది ఏదన్నా ఒక వాల్యూ మనం అనుకున్నట్టు లెట్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి 10 అనుకున్నాం. సో ఇప్పుడు 10 వాల్యూ అనేది ఆర్ బి వాల్యూ అనేది ఎట్లా ఏకి అసైన్ అవుతుందంటే ఈ కంపారిజన్ అసైన్మెంట్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అనే వాల్యూ ఇఫ్ ఏ అనే వాల్యూ ఆ 10 కానీ బి కానీ అనే వాల్యూకి ఈక్వల్ కావాలంటే ఇట్ ఈస్ స్టోరింగ్ ఏ వాల్యూ యాజ్ ఏ బి ఆర్ 10. సో ఆ అసైన్మెంట్ అనేది దీనివల్ల చేస్తుంది. ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఒక వాల్యూ యాడ్ చేసి రావాలన్నా లేదంటే మైనస్ ఈక్వల్ టు మల్టిప్లై ఈక్వల్ టు డివిజనబుల్ బై ఈక్వల్ టు ఆర్ మాడ్యులస్ బై ఈక్వల్ టు అంటే ఏదైనా టూ అట్ ఏ టైం టూ అర్థమెటికల్ ఆపరేషన్ ఆర్ అసైన్మెంట్ అనేది జరిగేటప్పుడు దీన్ని యూజ్ చేస్తారనమాట. కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏదన్నా ఒక వాల్యూ మనం చెప్పినట్టు ఏ ఈక్వల్ టు బి అన్నాం అంటే ఈ వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వలా కాదా అనేది మనకు తెలుసుకోవాలనుకుంటే, లేదు నాట్ ఈక్వల్ టు ఇవి నాట్ ఈక్వల్ టు అయినప్పుడు పలానా కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే, లేదంటే గ్రేటర్ దాన్ వాల్యూస్ మాత్రమే కావాలి, లెస్ దాన్ వాల్యూస్ మాత్రమే కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూస్ కావాలి, ఇఫ్ బి వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే పై నుండి లేకుంటే ఈక్వల్ టు ఉన్న వాల్యూసే మనకు కావాలి, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనం కంపేర్ చేస్తున్నాం ఒక వాల్యూతో ఇంకొక వాల్యూని అనమాట. సో అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది కండిషన్ ఏదైనా కానీ అంటే రెండు అండ్ ఆపరేటర్ కానీ నార్ ఆపరేటర్ కానీ ఈ అప్రాక్సిమేట్ టువర్డ్స్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్ ఇలాంటి అయినా కానీ మనము బేస్డ్ ఆన్ కండిషన్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. మనకి రెండు కండిషన్స్ బోత్ ట్రూ ఉన్నప్పుడే మనకి ఈ స్టేట్మెంట్ రావాలి, లేదంటే ట్రూ ఫాల్స్ ఉన్న ఈ స్టేట్మెంట్ రావాలి, బోత్ ఫాల్స్ ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ రావాలంటే సో బేస్డ్ ఆన్ దట్ మనము ఏ ఆపరేటర్ బిట్వైజ్ ఆపరేటర్ కావాలా అనుకునేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. లాజికల్ ఆపరేటర్ అనేది టూ కండిషన్స్ ఏదైనా రెండు కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్స్ ఈ సేమ్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ అనే కండిషన్స్ మీద బేస్డ్ అయ్యి సో ఇవి రెండు ఈక్వలా కాదా అనేది లాజికల్ పార్ట్ ఆ రెండు లాజిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఒక లాజిక్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు నాకు ఇది ఎగ్జిక్యూట్ కావాలి, ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ కావాలన్నట్టు మనము లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని కోడ్ రాసుకోవచ్చు అనమాట. స్పెషల్ ఆపరేటర్స్ అనేది ఇప్పుడు టెరిటరీ ఆపరేటర్ కానీ లేదంటే డిలీట్ కానీ ఇన్ కానీ ఇన్స్టెన్స్ ఆఫ్ కానీ న్యూ కానీ టైప్ ఆఫ్ కానీ వాయిడ్ కానీ ఈల్డ్ కానీ అంటే ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ టెరిటరీ ఆపరేటర్లో ఇచ్చాము. ఏదన్నా ఒక కండిషన్ ఏ కండిషన్ ఇట్ ఈస్ కండిషన్ 1 ట్రూ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కండిషన్ 1 ఫెయిల్స్ అయితే కండిషన్ 2కి వెళ్ళి దాన్ని చూస్తుంది. ఏ కండిషన్ మనకి ట్రూ అయితే ఆ కండిషన్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు మనం టెరిటరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఏదైనా డిలీట్ చేసుకోవాలన్నా ఏదన్నా దానికన్నా ఇన్స్టెన్స్ కనుక్కోవాలన్నా అంటే అది ఏది ఇన్స్టెన్స్ అనేది కనుక్కోవాలన్నా ఒకవేళ న్యూ ఏదైనా క్రియేట్ చేయాలన్నా సో టైప్ ఆఫ్ అది ఏ టైప్ లేక డేటా అది ఏ డేటా టైప్ అని తెలుసుకోవాలన్నా సో ఇప్పుడు ఇది స్ట్రింగ్ అయింట్ అని వాయిడ్ ఏదైనా వాయిడ్ యూజ్ చేయాలన్నా ఈల్డ్ యూజ్ చేయాలన్నా కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మనము ఈ ఆపరేటర్స్ అనేది క్లియర్ కట్గా నెక్స్ట్ సెషన్స్లో మనం యూజ్ చేస్తాం.
సో అప్పుడు మీకు క్లియర్ విజన్ అనేది వస్తుంది. కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.